అల్లూరి జిల్లాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. వై రామవరం, అడ్డతీగల, రాజఓమంగి మండలాలకు మైదాన ప్రాంతమైన ఏలేశ్వరం నుంచి వచ్చే ప్రధాన రహదారి గుంతలు పడ్డాయి. అయితే గొంటువానిపాలెం రోడ్డు అధ్వానంగా తయారవడంతో లక్ష్మీపురం జంక్షన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నా చేశారు. ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాళ్ళు వాపోయారు. అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అయితే రోడ్డు వేసే వరకు కదిలేది లేదని ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అయితే రోడ్డు వేయాలంటూ కూడా వాళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. అయితే రోడ్డు వేసే వరకు ఇక్కడ నుంచి మేము కదలమని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏలేశ్వరం మండలం కాకినాడ జిల్లా పరిధి నుంచి అదే మండలానికి చెందిన జడ్డంగి అన్నవరం వరకు రహదారి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ఒక కార్యక్రమాన్ని వందలాది మందితో లక్ష్మీపురం జంక్షన్ లో జరుగుతూ ఉంది. ఈ సమస్య ఈనాటిది కాదు, గత 15 ఏళ్ల నుంచి ఈ సమస్య మేము చూస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కరిస్తారని చూస్తున్నాం. ఇదిగా అయిపోతుంది, అదిగా అయిపోతుంది అని చెప్పి ఆశలు పడతా ఉన్నాం. ఈ ఆశలతో ఈ ప్రాంతంలో ప్రయాణం చేసి ప్రాణాలు పోతా ఉన్నాయి తప్పితే ఈ రోడ్డు మాత్రం మాకు ఇప్పటికి రావటం లేదు. మేము గతంలో ఇదే రోడ్డు మీద జూన్ 30వ తారీఖు చేశాం. అధికారులు తక్షణ దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఏ చర్యలు తీసుకున్నారు? అట్లాగనే ఆగస్టు 16వ తారీఖున యువత విద్యార్థులు మరొక రాస్తారోక చేశారు. ఆ రోజు కూడా హామీ ఇచ్చారు. ఏం చేశారని ఈ రోజు ఆరంభ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి ఓట్లతో గెలిచినటువంటి రంపసాని ప్రతిపాడు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏం చేశారు ఇప్పటి వరకు? 4 నెలల క్రితం ఏ సమాధానం అయితే ఆరంభ అధికారులు చెప్పారు? జూన్ 30న రాస్తారోక చేస్తే అదే సమాధానం చెప్పారు. నేను 8వ తారీఖు జిల్లా కలెక్టర్ గా ఆరంభ అధికారులు కలిసిన తర్వాత కూడా అదే సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నిధులు రావాలి, 14,000 పెండింగ్, 14 కోట్లు పెండింగ్ ఉంది, ఆ డబ్బులు ఇస్తే మేము రోడ్డు వేసేస్తాం. ఎప్పటి నుంచో చెప్పుతున్నటువంటి కథ. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 14 కోట్లు ఇవ్వడం పెద్ద కష్టమా? ఒక ఆయన స్థానం కోసం ఏలేశ్వరం వెళ్ళింది. మీకు 20 రోజులు టైం ఉందన్నా డెలివరీ కన్నారు. తిరిగి వెళితే తల్లి రోడ్లో జడ్డం వెళ్ళేసరికి బిడ్డ కడుపులో చనిపోయింది. మళ్ళీ ఏలేశ్వరం వెళ్తే తల్లికి ప్రమాదం అని చెప్పి నర్సీపట్నం తీసుకెళ్లి చనిపోయినటువంటి కడుపులో చనిపోయినటువంటి బిడ్డను తీశారు. ఈ పాపం ఎవరిది? ఈ రోజు ఆ బిడ్డను ఎవరిస్తారు? ఆ తల్లి కాలిన కడుపులో ఎవరు మీరు ఓదారుస్తారని చెబుతా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధులకు ఈ హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు వచ్చి స్వచ్ఛమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి కదలేదు లేదని చెప్తా ఉన్నాం. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అల్లూరి జిల్లాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. వై రామవరం, అడ్డతీగల, రాజఓమంగి మండలాలకు మైదాన ప్రాంతమైన ఏలేశ్వరం నుంచి వచ్చే ప్రధాన రహదారి గుంతలు పడ్డాయి. అయితే గొంటువానిపాలెం రోడ్డు అధ్వానంగా తయారవడంతో లక్ష్మీపురం జంక్షన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నా చేశారు. ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆందోళన కూడా చేశారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాళ్ళు వాపోయారు. అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. రోడ్డు వేసే వరకు అసలు మేము కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే విన్నాం. వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నారు ఈ రోడ్డు వేయండి. ఎందుకంటే అక్కడ ఒక
ప్రెగ్నెన్సీ ఉన్న మహిళ కనీసం ఆ రోడ్డు దాటుకొని వెళ్లే పరిస్థితి కూడా లేదు. లోపల స్కానింగ్కి వెళ్లే పరిస్థితి కూడా లేదు. లోపల ఉన్న బిడ్డ లోపలే చనిపోయింది. ఇట్లా ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కనీసం రోడ్డు సరిగ్గా లేదు, అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నారు. అంత వర్షం పడుతున్నా కూడా అలాగే వర్షంలో వాళ్ళు తడుస్తూ ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు తొందరగా స్పందించి దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. అయితే రోడ్డు వేసే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని వాళ్ళైతే అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేయాలి